సో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కాలర్ కంట్రోల్స్ యూజింగ్ ఫ్లోటింగ్ మెథడ్. ఫ్లోటింగ్ కంట్రోల్స్ కాదు, అదొక టెక్నిక్. ఫ్లోటింగ్ మెథడ్ అండ్ డ్రైవింగ్ కంట్రోల్స్ విత్ ఫాలికల్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం కంట్రోల్స్ క్రియేట్ చేస్తాం, కానీ ఆ స్కిన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఈ మెష్ పైన చేయమాట, ఇంకొక డమ్మీ మెష్ మీద చేసి దాన్ని ఇది ఫాలో అయ్యేటట్టు మనం చెయ్యాలన్నమాట. సో నెక్స్ట్ ఫాలికల్ థింగ్స్ ఏంటి అంటే డ్రైవింగ్ కంట్రోల్స్. ఇప్పుడు ఈ నెక్ మనం మూవ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ, ఈ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఎల్బో కంట్రోల్స్తో కన్స్ట్రైన్ ఇవ్వడం వల్ల ఎండింగ్లో వచ్చింది, ఎండింగ్ పార్ట్లో ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, దీంతో పాటు డ్రైవ్ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఫుల్ స్మూత్ ఉండదు అన్నమాట, చిన్న స్మూత్లోనే ఉంటుంది ఎప్పుడు నెక్ అనేది, మొత్తం మూవ్ అవ్వదు కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏవైనా కంట్రోల్స్ క్రియేట్ చేస్తే ఆ కంట్రోల్స్ నా స్కిన్కి తగ్గట్టు మూవ్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు నేను సపోజ్ ఒక స్పియర్ తీసుకుంటాను. సో ఇవి కంట్రోల్స్ అనుకో. ఇక్కడ ఒక కంట్రోలు, సో ఇక్కడ ఒక కంట్రోలు, ఇక్కడ ఒక కంట్రోల్, ఫ్రీ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు ఇక్కడ ఒక 3 కంట్రోల్స్ ఉన్నాయనుకో మనకి. సో ఇప్పుడు నాకు నా స్కిన్ ఏదైతే ఉందో అది మూవ్ చేస్తున్నప్పుడు ఆ కంట్రోల్స్ కూడా నాతో పాటే కదలాలి కదా జనరల్గా, లేకపోతే లోపలికి వెళ్ళిపోతాయి కదా. మధ్యలో ఏం కావాలంటే పెనిట్రేషన్ మూవ్ చేసుకోవడానికైనా అవి నా స్కిన్ మెష్తో మూవ్ అవ్వాలి. సో అలా మూవ్ అవ్వడానికి ఈ ఫ్లోటింగ్ కంట్రోల్స్ మాట. ఒకవేళ డైరెక్ట్గా కానీ ఈ కంట్రోల్ జాయింట్ దాంతోనే ఆ కంట్రోల్స్ని డైరెక్ట్గా కానీ పేరెంట్ కన్స్ట్రైన్ చేస్తే ప్రాబ్లం ఏంటి వస్తుందంటే, ఇప్పుడు చూడు, దీనికి కానీ నేను డైరెక్ట్గా కానీ కన్స్ట్రైన్ పేరెంట్ చేసేస్తే ఇప్పుడు ఇది మూవ్ చేస్తే నా ప్రాబ్లం చూసా ఏమొస్తుందో, ఆ కంట్రోల్ నాకు వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ నేను కన్స్ట్రైన్ చేస్తే ఈ ఈ కంట్రోల్ తాలూకా పివోట్ని బేస్ చేసుకొని కదులుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు నా నెక్ కంట్రోల్ కానీ కొంచెం కిందకి బెండ్ చేస్తే ఈ కంట్రోల్ ఎక్కడికో లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట. సో అందుకనే ఈ ప్రాబ్లం రాకుండా నా వెర్టెక్స్ పొజిషన్ ఎక్కడ ఉందో దాన్ని బేస్ చేసుకునే నాకు కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్కిన్లో నేను ఇలా మూవ్ చేశాను, ఇప్పుడు నా వెర్టెక్స్ ఇక్కడ ఉంటే నా కంట్రోల్ కూడా అక్కడే ఉండాలన్నమాట. అలాగే సో దాని గురించే మనం రెగ్యులర్గా చేసే కన్స్ట్రైన్ పనిచేయదన్నమాట. సో దాని గురించే కొత్తగా ఒకటి మెథడ్ వాడుతాం మనం ప్రొడక్షన్లో, అదే ఫాలికల్స్ మాట. సో కంప్లీట్ నీకు ఏ మెథడ్ ఈ టైప్ వచ్చినా కూడా ఫాలికల్సే. ఇలాంటి వాటి దగ్గర కానీ ఎక్సెప్ట్ స్లీవ్ ఎండింగ్స్ అలాంటి వాటిలు తప్ప 99% మనం ఈ కంట్రోల్స్ గ్రూప్ని ఫాలో చేయడానికి ఫాలికల్సే వాడతాం. సో అది ఎలా పనిచేస్తుంది అంటే, సపోజ్ ఒక వెర్టెక్స్ ఉంది, సో దానికి నేను ఇక్కడ ఒక ఫాలికల్ క్రియేట్ చేస్తాను. సో ఒక డమ్మీ సర్ఫేస్ తీసుకొని, డమ్మీ వదిలే, ఒక ప్లేన్ తీసుకొని దాని తాలూకా టోపాలజీ సింపుల్గా చేసి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టాను, కరెక్ట్గా ఆ పొజిషన్లో పెట్టాను. మాడిఫై ఫ్రీజ్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనం ఫాలికల్స్ క్రియేట్ చేయాలన్నప్పుడు యూవీ అనేది ఉంటుంది అన్నమాట. మోడలింగ్లోకి వెళ్ళి సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేశాను కదా, ఏదైనా మెష్కి టాప్ మోస్ట్ థింగ్ ఫాలికల్ క్రియేట్ చేయాలి అంటే దానికి యూవీ అనేది ఉండాలన్నమాట. సో యూవీ అంటే ఏంటి అంటే జనరల్గా ఒక మెష్ ఏదైనా సెలెక్ట్ చేస్తే విండోలోకి వెళ్ళి యూవీ ఎడిటర్ అని ఉంటుంది. సో జనరల్గా యూవీ ఇలా కానీ యూవీ మేజర్గా వచ్చేది టెక్స్చరింగ్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది అన్నమాట. సో బై డిఫాల్ట్గా మనం యూవీ అది ఏమీ చెయ్యం కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే సింపుల్గా ఏదైనా మెష్కి యూవీ కావాలి అనుకుంటే సింపుల్గా యూవీలోకి వెళ్ళి ఆటోమేటిక్ మ్యాపింగ్ అంటాం.
ఆటోమేటిక్ మ్యాపింగ్ అంటే ఆటోమేటిక్ యూవీ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ మెష్ ఉంది, యూవీలోకి వెళ్ళి ఆటోమేటిక్ అన్నాం అనుకో నీట్గా, కానీ సీమ్స్ అవి కట్ అయిపోతాయి, డిఫాల్ట్ యూవీస్ వస్తాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు టెక్స్టరింగ్తో పని లేదు కాబట్టి సింపుల్ యూవీ కావాలంటే జస్ట్ ఆటోమేటిక్ కొట్టేసి దీన్ని సెలెక్ట్ చేసి హిస్టరీ డిలీట్ చేసేస్తాం. ఇప్పుడు నేను నాకొక ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడే ఫాలికల్ కావాలి డ్రైవ్ చేయడానికి. సో ఈ ఫేస్ ఒకటి సెలెక్ట్ చేసి యూవీ ఎడిటర్ క్లోజ్ చేస్తాను. నాకు ఇంకొక స్క్రిప్ట్ ఉంది, ఎం ఫాలికల్ అనే ఒక స్క్రిప్ట్ మాట. సో అది పంపిస్తాను. ఏదైనా ఎక్కడైతే నీకు స్క్రిప్ట్ ఫాలికల్ కావాలో అది సెలెక్ట్ చేసి ఇలా క్లిక్ చేయడం అన్నమాట. సో ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలాగా డిఫరెంట్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు నాకు ఇన్ని అక్కర్లే, ఏం చేస్తానంటే యాక్చువల్గా నాకు సింగిల్ది ఉంటే సరిపోద్ది అన్నమాట. అప్పుడు మనకి మోడలింగ్లో కూడా ఒక ఆప్షన్ ఉంటుంది రిగ్గింగ్లో, డిఫామ్లో కన్స్ట్రెయిన్ పాయింట్ ఆన్ పాయింట్. సో ఫాలికల్ కంటే ప్రెజెంట్ మనం ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సర్ఫేస్ అటాచ్ అంటారు. డిఫామ్లోకి వెళ్తే మనకి మజిల్స్లో బోనస్ రిగ్గింగ్లో సర్ఫేస్ అటాచ్ అని ఉంటుంది. దాన్ని ఇక్కడ షెల్ఫ్లో పెట్టుకుంటే ఇగో ఈ సర్ఫేస్ అటాచ్. సో దీనికి ఏం చేస్తామంటే ఏదైనా ఫాలికల్ కావాలి అంటే ఫేస్ సెలెక్ట్ చేసి ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక క్రియేట్ అవుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా. షోలోకి వెళ్ళి సో మనకి ఇక్కడ ఒక లొకేటర్ లాగా క్రియేట్ అవుతుంది మరి, దాన్నే సర్ఫేస్ అటాచ్ అంటారు. ఇది ఏమవుతుందంటే మెష్ ఎలా డిఫామ్ అయినా కూడా దాంతోపాటే కదులుతుంది అన్నమాట. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఏదైతే సర్ఫేస్ అటాచ్ ఉంది కదా దీన్ని కన్స్ట్రెయిన్ పేరెంట్ స్కేల్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, దీంతో పాటే ఇది కదులుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ కంట్రోలు ఈ మన రిగ్తో పాటు మూవ్ అవ్వాలి అంటే దీనికి మనం స్కిన్ చేయాలన్నమాట. మన క్యూఎస్ స్కిన్ మేనేజర్తోని ఇది సెలెక్ట్ చేసి మ్యాచ్ ఇన్ఫ్లుయెన్స్ అని వెళ్ళి ఇది స్కిన్ కాపీ చేయాలి. కాపీ చేయకపోతే మనకు ప్రాపర్ కావద్దు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనం ఇది హైడ్ చేసేస్తాం, ఇంకా అవి డమ్మీ లాంటిది అన్నమాట, మనం డిఫార్మర్స్ లాగా వాడతాం. ఇప్పుడు చూసా ఇప్పుడు నా వెర్టెక్స్ అనేది ఎలాగైతే వెళ్తుందో సిమిలర్ ప్యాటర్న్లో నా కంట్రోల్ కూడా అక్కడే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ నేను ఇలా బెండ్ చేసి నేను ఏదైనా మూవ్ చేయాలంటే నాకు కంట్రోల్ ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను మూవ్ చేసేయగలను వెంటనే. అదే కానీ నార్మల్ డైరెక్ట్ కన్స్ట్రెయిన్ కానీ ఇస్తే ఏమవుతుంది, కంట్రోల్ ఏకంగా కిందకి వెళ్ళిపోతుంది. సో మేజర్గా మన స్కిన్ మెష్తో పాటు ఫాలో అయ్యేది, ఇప్పుడు మన స్కిన్ మెష్ ఆ వెర్టెక్స్ ఉంది చూడు, వెర్టెక్స్ని ఫాలో అవుతుంది. జనరల్గా మనం ఇప్పుడు దాకా ఏదైనా ఒక ఆబ్జెక్ట్స్ని కన్స్ట్రెయిన్ చేయాలంటే ఆ నియర్ బై జాయింట్స్కి చేసాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్లోటింగ్ అంటే ఆ మెష్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ముందుకి వెనక్కి పక్కకి వెళ్ళిపోదు అన్నమాట. ఆ వెర్టెక్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ వెర్టెక్సే అవుతుంది. ఆ వెర్టెక్స్ ఎలాగవ్వాలి అనేది ఈ స్కిన్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట, మనం చేసే స్కిన్ బట్టి. ఇప్పుడు చూసా ఈ స్కిన్ మెష్ ఎలాగైతే డిఫామ్ అవుతుందో ఆ వెర్టెక్స్ పొజిషన్ అనేది, ఆ కంట్రోల్ తాలూకు పొజిషన్ అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇక్కడ ఈ స్కిన్ ఏమైనా అప్డేట్ చేసావు అనుకో, ఇక్కడ సో దీన్ని ఇప్పుడు పెయింట్కి వెళ్ళి చూసా అది కదిలిపోతుంది. సో బేసికల్గా అది స్కిన్నింగ్ బేస్ మీద ఉంటుంది అన్నమాట పొజిషన్ అంతా. సో ఇప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ నెక్ కంట్రోల్స్కి కానీ కొన్ని ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ టైప్ ఆఫ్ ఇక్కడ ఒక ఫ్లోటింగ్ కంట్రోల్స్ కావాలి మనకి. ఎందుకంటే రేపు పొద్దున ఇది ఏదైనా బెండ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా అన్వాంటెడ్ పెనిట్రేషన్స్ కానీ ఏమైనా జరగచ్చు అన్నమాట. సో అందుకనే మనం ఇక్కడ ఫ్లోటింగ్ కంట్రోల్స్ వేయాలి, నెక్కి ఫ్లోటింగ్ కంట్రోల్స్ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ అంత నీడ్ లేదు, వేయాల్సిన సిచ్యువేషన్ వస్తే వేసుకోవచ్చు. సో అది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ షూస్ దగ్గర కూడా వేస్తాం అన్నమాట ఫ్లోటింగ్ కంట్రోల్స్. సో ఇప్పుడు ఈ షూ ఉంది, షూ లోపలికి వెళ్ళిపోయినప్పుడు కానీ
సో ఇలాంటి ఇప్పుడు ఈ కాలర్స్ ఉన్నాయి చూడు, ఈ టైప్ ఆఫ్ ఈ థింగ్స్ దగ్గర ఫ్లోటింగ్ కంట్రోల్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ షూ బాడీ మ్యాచ్ ఇన్ఫ్లుయెన్స్ స్కిన్ కాపీ స్కిన్ వెయిట్స్ బాడీ మ్యాచ్ ఇన్ఫ్లుయెన్స్ స్కిన్ కాపీ స్కిన్ వెయిట్స్. సో ఇప్పుడు ఈ మెష్ ఉంది ఇప్పుడు. సో రెండు మిర్రర్ చేయాలి, స్కిన్ మిర్రర్ స్కిన్ వెయిట్స్, ఇదే అండ్ స్కిన్ మిర్రర్ స్కిన్ వెయిట్స్. సో ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు మనకి ఏదైనా షూ మెష్ కానీ లోపలికి వెళ్తుందనుకో, మనకి ఒక కంట్రోల్ కావాలి ఇలాగా అడ్జస్ట్ చేసుకోవడానికి, పెనిట్రేషన్స్ రిమూవ్ చేయడానికి దానికి. సో దాని గురించే మనకి ఫ్లోటింగ్ కంట్రోల్స్ అనే కాన్సెప్ట్ వాడుతాం అన్నమాట ఇది జనరల్గా. సో ఇప్పుడు ఇవన్నీ డిలీట్. సో ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ ముందు రిగ్ చేయాలి, రిగ్ చేసి నెక్స్ట్ సెకండరీ మాట, అదే ఫ్లోటింగ్ కంట్రోల్స్ని ఎలా డ్రైవ్ చేయాలి అదంతా సెకండరీ థాట్. సో ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే దీన్ని డూప్లికేట్ చేసుకొని బయటికి తెచ్చేస్తాం. బయటికి తెచ్చేసి దీన్ని ఏంటిది కాలర్ బేస్. సో ఇది బ్లెండ్ షేప్ కాబట్టి బ్లెండ్ షేప్ ద్వారా మనం కనెక్ట్ చేస్తాం దీన్ని. సో ఒరిజినల్ది ఏదైతే ఉందో అది హైడ్ చేసేస్తాం దాంట్లో. ప్రజెంట్ ఇది బ్లెండ్ షేప్. నెక్స్ట్ థింగ్ ఏం చేస్తామంటే ఒక డమ్మీ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఒరిజినల్ బ్లెండ్ షేప్ డమ్మీ. సో అప్పుడు ఇది హైడ్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే లో పాలీ తయారు చేయాలి. లో పాలీ ఎలా తయారు చేస్తాం జనరల్గా? సో ఫస్ట్ థింగ్ ఇది అలా డిలీట్ చేసేస్తాం. చేసి మనం ఇక్కడ ఒక సింగిల్ లైన్ తప్ప ఇవేమీ ఉండకూడదు, అంతే. సింగిల్ లైనే ఉండాలి మనకి. వీలైతే ఇది ఉండొచ్చు. సో ఇప్పుడు మనకి ఎఫెక్ట్ ఎలాగ ఉండాలి అంటే ఇలాగ ఉంటుంది అన్నమాట, పెనిట్రేషన్స్ రిమూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇది ఉంది, ఇలా మూవ్ అవ్వాలి మనకి కంట్రోల్. సో సో మనం ఇక్కడ డమ్మీ ప్రాసెస్లో స్కిన్నింగ్ కంప్లీట్ చేస్తాం. మధ్యలో వీడియో నీకు పాజ్ అయిపోతే అదే మెథడ్ మనం ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం, అక్కడ చూసుకో. ప్రెజెంట్ డమ్మీ స్కిన్నింగ్ అనేది ఇలాగే కామన్. మధ్యలో లైన్స్ అన్నీ తీసేసి టాప్ టు బాటమ్ మనం ఇక్కడ సెంటర్ లైన్లో ఒకటే ఉంచి క్యూఏతో కాపీ వేట్స్ చేస్తాం, అది ఇది. సో ఇప్పుడు దాకా నేను చేసింది ఏంటంటే ఆ లో పాలీలో చేసి దీనికి కాపీ చేశాను. ఇది డమ్మీ మెష్, ఇది సపరేట్ మెష్, ఒరిజినల్ స్కిన్ మెష్ కాదు ఇది. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తాము అంటే కంట్రోల్స్ క్రియేషన్ చేస్తాం దానికి. దానికంటే ముందు మనకి ఈ కాన్సెప్ట్లో ఏంటి అంటే కనెక్షన్ ఎడిటర్లో కనెక్ట్ చేస్తాం జాయింట్స్ని, కన్స్ట్రెంట్స్ చేయకూడదు. అదే లాజిక్ ఇక్కడ. సో ప్రీవియస్గా మనం డైరెక్ట్గా సెకండరీ కంట్రోల్స్ చేస్తున్నప్పుడు కన్స్ట్రెంట్స్ ఇచ్చేసాం కదా, ఇప్పుడు మాత్రం మనం డైరెక్ట్గా చేయట్లేదు కదా, ఇండైరెక్ట్గా వెళ్తున్నాం. సో ఫాలికల్స్తో డ్రైవ్ చేసినప్పుడు వరకు కనెక్షన్ ఎడిటర్లో కనెక్ట్ చేయాలి.
కన్స్ట్రెంట్స్ ఇవ్వకు. కన్స్ట్రెంట్స్ ఇస్తే ఏమవుద్దంటే డబుల్ ప్రాబ్లం వస్తుంది మనకి. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్స్ అన్నీ కూడా జీరో అయిపోవాలన్నమాట, నల్ గ్రూప్. సో అంటే ఇప్పుడు 4 గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఆ పొజిషన్ను గ్రూప్ని స్నాప్ చేద్దాం. కన్స్ట్రెయిన్ పేరెంట్, కన్స్ట్రెయిన్ పేరెంట్, పేరెంట్, కన్స్ట్రెయిన్ పేరెంట్. సో 4 డమ్మీ గ్రూప్స్ క్రియేట్ చేశాను కదా. ఎడిట్ డిలీట్ బై టైప్ కన్స్ట్రెయిన్, సారీ డిలీట్ బై టైప్ కన్స్ట్రెయిన్స్. సో ఇలా డిలీట్ చేసావు. సో నాకు ఇక్కడ పొజిషన్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ ఉంది కదా ఈ ఫ్రంట్ జాయింట్, ఓకే. ఇప్పుడు మనం డైరెక్ట్గా కనెక్షన్ ఎడిటర్లో కనెక్ట్ చేస్తే ఏంటంటే బై డిఫాల్ట్గా అన్ని జీరోస్ ఉండాలి. ఇప్పుడు కానీ నేను ఈ జాయింట్ని డైరెక్ట్గా కనెక్ట్ చేశాను అనుకో, మనం కన్స్ట్రెయిన్ కనెక్ట్ చేసినట్టు వాల్యూస్ ఉన్నాయి, సో ప్రాబ్లం వస్తుంది. అందుకనే ఏం చేస్తామంటే ఇలా నేను నల్ వాల్యూస్ క్రియేట్ చేశాను కదా. సో ఎక్కడెక్కడైతే నల్ వాల్యూ ఉందో అక్కడక్కడ మన జాయింట్ని తీసుకెళ్ళి ఆ గ్రూప్లో పడిచేస్తాం అన్నమాట. సో ఇది లెఫ్ట్, సో లెఫ్ట్. నెక్స్ట్ ఇది బ్యాక్, ఇది బ్యాక్. సో మిగిలింది ఏముంది ఇది. సో ఇప్పుడు చూస్తే మన జాయింట్స్కి యాక్చువల్గా ఇవి ఫ్రీజ్ చేయలేదు నేను వాల్యూస్, అది ప్రాబ్లం. సో ఓ పని చేద్దాం, ఇవే డూప్లికేట్ తీస్తాను. డూప్లికేట్ తీసి ఫ్రీజ్ చేస్తాను, మోడిఫై ఫ్రీజ్ ఇట్ చేసి సేమ్ అదే మెష్కి యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. సో ఇప్పుడు అన్నీ లాక్ చేసి, సో ఈ ఎఫ్ నుంచి ఈ 1 జాయింట్లకి మనకు వెయిట్ అయిపోవాలి. ఈ కొత్తవి 1, ఈ పాతవి డిలీట్ చేసేస్తాను ఎందుకంటే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సో ఈ ఎఫ్ అన్లాక్ చేసి దీన్ని చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ మన బి ఏదైతే ఉంది కదా, బి అన్లాక్ చేసి దీనికి ఇస్తాను. నెక్స్ట్ లెఫ్ట్ అన్లాక్ చేసి దీనికి ఇచ్చాను. నెక్స్ట్ రైట్ అన్లాక్ చేసి దీనికి ఇచ్చాను. సో అప్పుడు మనకి ఇంక ఈ జాయింట్స్తో పని లేదన్నమాట, ఇవి మూవ్ చేసిన కదలు, ఎందుకంటే వెయిట్స్ అన్నీ దీనికి షిఫ్ట్ అయిపోయాయి కాబట్టి. సో ఇప్పుడు నీకు నీట్గా మన స్కిన్నింగ్ అలాగే ఉంది, ఇంకా డిస్టర్బ్ అవ్వదు. సేమ్ వాల్యూస్ కూడా లేవు. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి డిలీట్ చేసి, గ్రూప్స్ డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా డూప్లికేట్ చేద్దాం. 4 చేసేసి మన జాయింట్ కన్స్ట్రెయిన్ పేరెంట్, నెక్స్ట్ మన జాయింట్ కన్స్ట్రెయిన్ పేరెంట్, జాయింట్ కన్స్ట్రెయిన్ పేరెంట్, జాయింట్ కన్స్ట్రెయిన్ పేరెంట్. సో అన్నీ సెలెక్ట్ చేసి డౌన్ యారో కొడితే కన్స్ట్రెయిన్స్ డిలీట్ చేసేస్తాం. సో ఈ వాల్యూస్ ఫ్రీజ్ చేయకూడదు మనం. సో దీన్ని ఆ గ్రూప్స్కి పేరెంట్ చేసేస్తాం. నీకు ఈ గ్రూప్స్ అవి క్రియేట్ చేయడానికి జనరల్గా ప్రొడక్షన్లో అయితే మనకి స్క్రిప్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూస్తే మన జాయింట్లకి అన్ని జీరోస్ ఉండాలి. సో ఎందుకంటే మన కంట్రోల్ ఈ జాయింట్కి కనెక్షన్ ఎడిటర్ ఇస్తాం డైరెక్ట్గా. కనెక్షన్ ఎడిటర్లో ఎప్పుడు ఒకదానికి ఒకటి ఇచ్చినప్పుడు వాల్యూస్ ఉండకూడదు. ఏమవుతుందంటే ఇది కంట్రోల్ 0 ఉంటుంది కాబట్టి ఇది కూడా 0 అయిపోద్ది. సో అందుకనే బై డిఫాల్ట్గా మనకి జీరోస్ ఉండాలి ఎప్పుడు. సో సేమ్ ఎఫ్ గ్రూప్ ఇది. ఇది సెలెక్ట్ చేసి గ్రూప్. సో ఇప్పుడు నాకు ఈ గ్రూప్స్ దగ్గర కంట్రోల్స్ కావాలి, ఏదైనా క్రియేట్ చేసుకుంటాను నేను, ఒక క్యూబ్ టైప్ కానీ. సో సేమ్ సిమిలర్ మేనర్ కలరింగ్ ఒక లైట్ బ్లూ కలర్. ప్రతి కంట్రోల్ కూడా మనకి 4 కావాలి, 1 2 3 4. సో
కన్స్ట్రెయిన్ పేరెంట్, అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడికి స్నాప్ చేసేస్తాం. పేరెంట్ కన్స్ట్రెయిన్ పేరెంట్, నెక్స్ట్ లాస్ట్ది కన్స్ట్రెయిన్ పేరెంట్. సో మనం ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఈ కన్స్ట్రెయిన్స్ అనేవి డిలీట్ చేసేస్తాం. సో ఇవన్నీ సెలెక్ట్ చేసి ఒకసారి ఓవరాల్గా మనం వెర్టెక్స్ తగ్గిస్తాం. సో ఇప్పుడు నీట్గా కంట్రోల్స్ ఆ ప్లేస్లోకి వస్తాయి. సో ఇప్పుడు మనం ఈ కంట్రోల్స్కి మూవ్ చేయడానికి కన్స్ట్రెయిన్స్ చేయకూడదు. కన్స్ట్రెయిన్ చేస్తే మనకు డబుల్ ప్రాసెస్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే కనెక్షన్ ఎడిటర్కి వెళ్ళాలి. విండో జనరల్ ఎడిటర్ కనెక్షన్ ఎడిటర్లోకి వెళ్ళి లెఫ్ట్ నాన్ కీబుల్ ఆఫ్ చేసి ఇది లెఫ్ట్, ఈ జాయింట్ రైట్ ఆఫ్ చేస్తాం. సో ట్రాన్స్లేట్ రొటేట్ స్కేల్ సిమిలర్ ఇది కూడా అంతే. రొటేట్ స్కేల్, నెక్స్ట్ ఇది కూడా అంతే. ట్రాన్స్లేట్ రొటేట్ స్కేల్, ఇది కూడా అంతే. ట్రాన్స్లేట్ రొటేట్ స్కేల్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి కంట్రోల్స్తో పాటు అది మెష్ డీఫామ్ అవుతుంది. సో బేసికల్గా ఇది నేను కనెక్షన్ ఎడిటరే ఎందుకు ఇచ్చాను అంటే సో ఇది మిర్రర్ చేయాలి, మిర్రర్ స్కిన్ వెయిట్స్. సో కనెక్షన్ ఎడిటర్లోనే ఎందుకు కనెక్ట్ చేస్తాం అంటే ఈ ఫ్లోటింగ్ మెథడ్లో కన్స్ట్రెయిన్ కానీ చేస్తే నాకు ఈ గ్రూప్కి నేను జనరల్గా ఇక్కడ ఫాలికల్తో కన్స్ట్రెయిన్ ఇస్తాను ఆ స్కిన్నింగ్ నుంచి. ఇక్కడ కనెక్షన్ ఎడిటర్లో ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే గ్రూపు కంట్రోల్ మూవ్ అవుతుంది తప్ప ఇంపాక్ట్ జరగదు కనెక్షన్ ఎడిటర్తో ఇస్తే. అదే కానీ నేను కన్స్ట్రెయిన్లో కానీ ఇచ్చాను అనుకో, ఇప్పుడు కానీ నేను డైరెక్ట్గా దీనికి కన్స్ట్రెయిన్ చేస్తే కన్స్ట్రెయిన్స్ గ్రూప్ మూవ్ చేసినా కూడా కదిలిపోతుంది అన్నమాట. అప్పుడు పొరపాటుగా నేను దీనికి గ్రూప్కి ఫాలికల్స్తో కన్స్ట్రెయిన్ ఇచ్చాను అనుకో, ఇక్కడ డ్రైవ్ అవ్వడానికి కంట్రోల్తో డబుల్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒక పక్క స్కిన్నింగ్తోని మూవ్ అయిపోతుంది, ఒక పక్క ఈ గ్రూప్తోని మూవ్ అయిపోతుంది. సో అందుకని ఈ ఫ్లోటింగ్ మెథడ్లోని మనం అసలు కన్స్ట్రెయిన్స్ అనేది జాయింట్స్కి ఇవ్వం, జస్ట్ కంట్రోల్కి, అది కూడా ఫాలికల్తో ఇస్తాం. సో ఇది సెలెక్ట్ చేసి మనం విండో జనరల్ ఎడిటర్ కనెక్షన్ ఎడిటర్, సో ట్రాన్స్లేట్ రొటేట్ స్కేల్. సో ఇప్పుడు సింపుల్, ఇంకా మనకి ఇది పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ జాయింట్స్ని ఆఫ్ చేస్తాం. సో ఇది జాయింట్స్ గ్రూప్. కాలర్ జాయింట్స్ గ్రూప్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ కంట్రోల్స్ని మనం ఆ మెయిన్ నెక్ కంట్రోల్ అవి ఉంది కదా దాంతోపాటు డ్రైవ్ చేయాలి. నెక్స్ట్ ఈ మెష్ ఏదైతే ఉందో మనం మెయిన్ మెష్కి బ్లెండ్ షేప్ ద్వారా కనెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇవి కంట్రోల్స్, ఈ కాలర్ జాయింట్స్. సో ఇదంతా ఒక సెట్ మాట. ఈ బ్లెండ్ షేప్ మెష్ ఏదైతే స్కిన్ చేసామో కొత్తగా అది కాలర్ జాయింట్స్, బేస్ జాయింట్, ఇదంతా ఒక బిఎస్ షర్ట్ గ్రూప్ అని పెట్టుకోవచ్చు. బేసికల్గా ఈ గ్రూప్ అనేది ఈ హైరార్కీలో ఉండకూడదు అన్నమాట. డిఫార్మర్స్ ఇప్పుడు మనం లాటిస్లో అవన్నీ క్రియేట్ చేస్తాం కదా, ఆ గ్రూప్లోనే ఉండాలి, లేదు అంటే డబుల్ డిఫార్మేషన్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ థింగ్ మన ఈ గ్రూప్ని హైడ్ చేస్తాను, మెయిన్ టీషర్ట్ని అన్లాక్ చేస్తాను. ఇప్పుడు నాకేం జరగాలి అంటే ఈ కంట్రోల్తో పాటు ఇవి సేమ్ ఇలాగే ఇదే స్మూత్గా, ఇప్పుడు ఈ వెర్టెక్స్ ఇక్కడ ఉంది, నా కంట్రోల్ కూడా ఇక్కడే ఉండాలన్నమాట. సో అదొక మెథడ్ చేయాలి. నెక్స్ట్ మన కంట్రోల్స్ మూవ్ చేస్తే స్కిన్ వర్క్ చేయాలి. ప్రెజెంట్ అయితే ఇది మెయిన్ స్కిన్ కదా, సో అందుకనే మనం ఇప్పుడు ఈ కంట్రోల్స్ ఈ స్కిన్తో పాటు మూవ్ అవ్వడానికే ఫాలికల్స్ కానీ సర్ఫేస్ అటాచ్ కానీ వాడుతాం అన్నమాట. సో ఎలా వాడుతాము అంటే ఒక ప్లెయిన్ సర్ఫేస్ ఏదో ఒకటి తీసుకుంటాం, ఇక్కడ పెట్టేసుకుంటాం, లేదు అంటే ఓపెన్ చేయొచ్చు. దీన్నే డూప్లికేట్ తీసుకుంటే ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఇన్వర్స్లోకి వెళ్ళి మిగతాదంతా డిలీట్ చేసేస్తాం. ఇది ఒకటే.
అన్లాక్ చేసి మోడలింగ్లోకి వెళ్ళి యూవి ఆటోమేటిక్ మ్యాపింగ్ చేస్తాను. సో మనకి ఫాలికల్స్ స్క్రిప్ట్ ఇచ్చాను కదా, సో టీ షర్ట్ అనవసరం హైడ్ చేస్తాను. ఇప్పుడు నాకు కంట్రోల్లో ఎక్కడైతే ఉందో అక్కడ ఒక్కొక్క ఫాలికల్ కావాలి నాకు. ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి. సో ఆ పాయింట్లు సెలెక్ట్ చేసి స్క్రిప్ట్ రన్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఫాలికల్స్ క్రియేట్ అయిపోయాయి ఎక్కడైతే అక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఈ ఫాలికల్ ఏదైతే ఇప్పుడు గ్రూప్ ఉంది కదా, ప్రతిదీ ప్రాపర్ నేమింగ్ కానీ అది ఇంపార్టెంట్. కాలర్ ఫాలికల్ గ్రూప్, ఈ ఫాలికల్కి కూడా ప్రాపర్ నేమింగ్ చేయాలి. కాలర్ నేను చేయట్లేదు, 01 లెఫ్ట్ ఎఫ్ఎల్సి అంటే ఫాలికల్ అని. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇది కాలర్ ఫాలికల్ మెష్. సో ఎప్పుడు కూడా ప్రాపర్ రీనేమింగ్ లేదు అంటే నీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అన్నమాట. ఇది హైడ్ చేస్తాం. నార్మల్గా ఇది మన ఇది ఉంది కదా చేస్తాం. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఈ స్కిన్ ఈ ఫాలికల్ మెష్ని డ్రైవ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫాలికల్స్ మూవ్ అయితే ఆ ఫాలికల్స్తో చేసే కన్స్ట్రెంట్స్ కూడా కంట్రోల్ కూడా మూవ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ మెష్ సెలెక్ట్ చేసి ఫాలికల్ మెష్ మ్యాచ్ ఇన్ఫ్లుయెన్స్ రిగ్గింగ్లోకి వెళ్ళి స్కిన్ కాపీ స్కిన్ వెయిట్స్. ఇప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు నేను మూవ్ చేస్తే చూసా ఫాలికల్స్ కూడా కదులుతున్నాయి. సో ఇప్పుడు నేను ఎప్పుడు కంట్రోల్తోనో జాయింట్తోనో చేయకుండా కంట్రోల్స్కి ఇప్పుడు ఫాలికల్స్తో చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఫాలికల్ ఇక్కడ ఉంది కదా, కన్స్ట్రెయిన్ మనం ఆఫ్సెట్ ఆన్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఫాలికల్స్కి పేరెంట్ కన్స్ట్రెయిన్ స్కేల్, నెక్స్ట్ ఇది నియర్ బై ఏదైతే ఉంటుందో అది కన్స్ట్రెయిన్ పేరెంట్ స్కేల్. నెక్స్ట్ దీనికి నియర్ బై ఇది ఉంది కాబట్టి ఇది కన్స్ట్రెయిన్ పేరెంట్ స్కేల్. సర్ఫేస్ అటాచ్తో అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు అది కూడా. సో దీని బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి కన్స్ట్రెయిన్ పేరెంట్ స్కేల్. సో ఇప్పుడు ఏమవుద్ది అంటే ఇప్పుడు నేను మూవ్ చేస్తే చూసా కంట్రోల్స్ కూడా పర్ఫెక్ట్గా ఒక అలైన్మెంట్లో డిస్టర్బ్ అవ్వట్లేదు, అక్కడే ఉంటున్నాయి. ఎక్కడైతే ఆ వెర్టెక్స్ పాయింట్ ఫాలికల్ ఉందో అదే ప్లేస్లో నాకు కంట్రోల్స్ కూడా మూవ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మంది పని చేయట్లేదు. సో దీనికి ఏం చేయాలంటే బ్లెండ్ షేప్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఈ బిఎస్ కాలర్ బేస్ ఇచ్చాను కదా, దీనికి డిఫార్మ్ బ్లెండ్ షేప్ అంటే టీషర్ట్ అండర్స్కోర్ బిఎస్పి అని ఇస్తాం. బిఎస్పి అనేది జస్ట్ ఇక్కడ మనం ఆటోమేటిక్ బదులు ప్రీ డిఫార్మేషన్ అని ఇస్తాం. అంటే ఏంటి అంటే ఇన్పుట్ ఆర్డర్ ఉంటుంది కదా ఇక్కడ మనకి లాటిస్ క్లస్టర్ స్కిన్ క్లస్టర్, ఎప్పుడు కూడా బ్లెండ్ షేప్ నోడ్ అనేది స్కిన్ క్లస్టర్ కింద ఉండాలి. సో నువ్వు ఎప్పుడైనా ఇలా బ్లెండ్ షేప్ కనెక్ట్ చేసినప్పుడు ఈ ప్రీ డిఫార్మేషన్ అనే ఆప్షన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా బ్లెండ్ షేప్ కిందకి వెళ్ళిపోద్ది అన్నమాట. అది స్కిన్ క్లస్టర్ కిందన బ్లెండ్ షేప్ ఉంటుంది, లేదు అంటే నువ్వు మాన్యువల్గా చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్లెండ్ షేప్ స్కిన్ క్లస్టర్ కింద బ్లెండ్ షేప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని 1 చేశాను. ఇప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు ఇది కదులుతుంది, ప్లస్ నా నెక్ స్కిన్ దీంతోనే అవుతుంది, ప్లస్ నాకు ఏం డబల్ డిఫార్మేషన్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు ఏం చేయాలి, మన అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ ఒక గ్రూప్లో పెట్టుకోవాలి. ఈ కాలర్ ఫాలికల్ మెష్ ఫాలికల్స్ ఇవన్నీ బిఎస్ షర్ట్ గ్రూప్లో అని పెట్టుకోవాలి. ఈ బిఎస్ షర్ట్ గ్రూప్లో ఏముంటుంది, ఒకటి డూప్లికేట్ షర్ట్ ఉంటుంది, ఇలాంటి షర్టే దీంట్లో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఆ బైండ్ చేసిన కాలర్ జాయింట్స్, బేస్ అంటే ఓవరాల్గా ఇచ్చే బేసు, ఫాలికల్ తాలూకా మెష్ ఫాలికల్స్, ఈ గ్రూప్స్ అన్నీ కూడా డిఫార్మర్ గ్రూప్లోనే ఉండాలి ఎప్పుడు. అంటే దీంట్లోనే మనకి లాటిస్ కానీ అవన్నీ పెడతాం కదా, ఆ గ్రూప్లోనే ఇది ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్లో కానీ జాయింట్లలో కానీ ఉండడానికి వీల్లేదు ఇది. సో మనకి ఇక్కడ ఇప్పుడు సెకండరీ కంట్రోల్స్ వచ్చింది, ప్రాపర్ మనకి స్కిన్ కూడా పనిచేస్తుంది, ప్లస్ పొరపాటున యానిమేటర్కి ఏమైనా ఇలాగా మూవ్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా ఇక్కడ గ్యాప్ అనిపించింది అనుకో ఇప్పుడు ఇక్కడ, సో ఆడు యానిమేటర్ మాన్యువల్గా ఇలాగా మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదు అంటే పొరపాటున మనం ఇక్కడ సెట్ రివెంట్ చేయాలి అనుకో,
మనం అప్పుడు డబల్ కనెక్షన్ ఎడిటర్లు ఇవ్వాలి. అది నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. అప్పుడు ఇక్కడ ఒక గ్రూప్ ఉంది కదా, ఒక గ్రూప్ కాకుండా ఇంకొక నల్ గ్రూప్ ఉండాలన్నమాట ఈ మనం కనెక్ట్ చేసే జాయింట్కి. సో ఇది ప్రాసెస్ ఇక్కడ. సో సిమిలర్ ప్రాసెస్ మనం ఇక్కడ కూడా సేమ్ అప్లై చేస్తాం అన్నమాట. సేమ్ అప్లై చేసి మనం ఈ స్కిన్ ఎలాగైతే బైండ్ అవుతుందో ఆ కంట్రోల్స్ అనేవి ఇక్కడే ఉండాలి. కరెక్ట్గా ఈ వెర్టెక్స్ పాయింట్ స్కిన్లో ఎలా మూవ్ అవుతుందో అదే పొజిషన్లో నాకు కంట్రోల్ ప్లేస్మెంట్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం సెకండరీ కంట్రోల్స్ డైరెక్ట్గా వేయడం నేర్చుకున్నాం, అంటే మెయిన్ మెష్ మీదనే స్కిన్ చేయడం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఈ కాలర్స్ ఏంటి, మనం ఒక బ్లెండ్ షేప్ డూప్లికేట్ తీసుకొని దానిపైన వేయడం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ థింగ్ మనం ఈ కిందన సేమ్ సిమిలర్ ప్యాటర్న్ ఇక్కడ కూడా వేసి చూపెడతాం. సేమ్ మెథడ్. వన్స్ నువ్వు ఒక మెథడ్ అనేది తెలుసుకుంటే సేమ్ నువ్వు ఎక్కడికి వేసినా కూడా అదే ప్రొసీజర్. ఏ క్యారెక్టర్కైనా కాలరు స్లీవ్ ఇవి కామన్గానే ఉంటాయి. ఇప్పుడు ఈ షూస్ కానీ సాక్స్లు కానీ, సాక్స్లకి అంత నీడ్ లేదు ఎందుకంటే ఇక్కడ ఏం పెనిట్రేషన్ అయ్యే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఇది మూవ్ చేస్తే జనరల్గా ఇక్కడ ఉంది, ఇక్కడ సాక్స్లకి నీడ్ లేదు కాబట్టి వేయాల్సిన నీడ్ లేదు. సో అది సో నెక్స్ట్ వచ్చేది మనం సెకండరీ ఫ్రాక్ రిగ్ యూజింగ్ సెకండరీ. అంటే ఇది డైరెక్ట్ చేసేయడమే, మెష్ పైన చేయడం డైరెక్ట్గా. అంటే దీనికి ఏదైనా స్కిన్ ఉందేమో ఒకసారి చూసుకోవాలి మనం ఫస్ట్. సో ఆల్మోస్ట్ అంటే ఇక్కడ స్పైన్ తాలూకు వెయిట్స్ అనేవి ఈ లూప్ దాకా వస్తుంది అన్నమాట. సో అలాంటప్పుడు మనకి ఈ లూప్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు ఇక్కడ దాకా. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఐదర్ నువ్వు డైరెక్ట్గా సెకండరీ దీనిపైన వేస్తే ఇది డిస్టర్బ్ అవుద్ది. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం డమ్మీ పైన వేసుకోవచ్చు. డమ్మీ కంట్రోల్స్ పైన వేస్తాం కదా అలాగా. ఆ మెథడ్ కంటే ప్రెజెంట్ అయితే నార్మల్ డైరెక్ట్ వేసి చూద్దాం. యాక్చువల్లీ స్కిన్ ఇది కూడా తీసుకుంటుంది ఇంచుమించు, అంటే ఈ లూప్ ఈ ఫస్ట్ లూప్ కూడా తీసుకుంటుంది అన్నమాట సైడ్కి వచ్చిన. యాక్చువల్లీ ఇది ఉంది. సో జాయింట్ హైరార్కీ వేద్దాం. స్కెలిటన్లోకి వచ్చి సో అక్కడ లూప్ ఈచ్ లూప్కి ఒక్కొక్క జాయింట్. సో ఫ్రంట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్నర్.
అంటే దీన్నే డూప్లికేట్ తీసుకోవచ్చు. డూప్లికేట్ తీసుకొని జస్ట్ స్నాప్ చేసేస్తావు. ఆ పాయింట్స్కి దగ్గరలో ఏదైతే ఉంటుందో నీకు స్నాప్ చేసుకుంటావు. సో దీన్ని సో ఇది యాక్చువల్లీ కిందకి ఓకే పర్లే. సో నెక్స్ట్ సైడ్కి ఒకటి సేమ్ ఇదే లూప్లో ఏదైతే ఉందో. సో నెక్స్ట్ సైడ్కి దీన్ని ఈ పాయింట్స్కి స్నాప్ చేయడం. సో ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బ్యాక్. సో నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది. సో ఇంచుమించు ఇలాగా. నెక్స్ట్ దాన్ని డూప్లికేట్ తీసుకొని సో బ్యాక్ సైడ్ ఇలాగ స్నాప్ చేసుకుంటాం. ఈ ఓరియంటేషన్ అది మరి మనం చెయ్యాలి. సో ఇది పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ జాయింట్స్ చూస్తే నీకు అలైన్మెంట్ అనేది సేమ్ అలైన్మెంట్లో ఉండాలన్నమాట. ఈ జాయింట్ కానీ ఈ జాయింట్ కానీ అన్నీ ఈక్వల్ అలైన్మెంట్లో ఉండాలి. స్పేసింగ్ అంటే అప్రాక్సిమేట్గా అక్కర్లే. ఇక్కడ ఇలాగా ఇది ఉంది కాబట్టి యాక్చువల్లీ ఇదైనా కాస్త డిస్టెన్స్ తగ్గిపోయింది మరి దీనికి. యాక్చువల్గా ఇది నువ్వు వేసుకోవాలి అనుకుంటే నువ్వు ఈ మాత్రం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా అక్కడ కాస్త డిజైన్ లాగా ఉంది అనేసి అక్కడ అలాగా పెట్టాను తప్ప. సో ఈ మాత్రం ఉన్నా సరిపోద్ది మనకి. సో ఇప్పుడు ఇవన్నీ సో ఇదేదో డూప్లికేట్ ఉంది ఇక్కడ. సో వీటిని మోడిఫై ఫ్రీజ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఒక్కొక్క దాన్ని ఓరియంటేషన్ చేయాలి. సో దానికి మనకి కామెంట్ స్క్రిప్ట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఇప్పుడు ఈ క్యూఏతోని మనకి రీనేమరు దీంతో మనం ఓరియంటేషన్ చేయాలి. సమ్ క్లాత్ ఇది లెఫ్ట్ ఫ్రంట్. ఇది ఎలా రాయాలంటే ఇది ఫ్రంట్, లెఫ్ట్ ఫ్రంట్, ఇది లెఫ్ట్ సైడు, ఇది లెఫ్ట్ బ్యాక్, ఇది బ్యాక్, అలా నేమింగ్ పెట్టాలి. సో ఓరియంటేషన్ చేశాక ఇది ఏంటిది -Z ఉంది. సో మనకి ఈ యాక్సిస్లో కూడా ఎటు ఉండాలి, ఇది మైనస్లో ఉంది, కానీ ఓరియంటేషన్ దీనికి తగ్గట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ లూప్ ఉంది కదా అంటే ఇలాగ ఉండాలి. సో అలాగ ఉండాలి అంటే ఎక్స్లో రొటేట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇది రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది తిరుగుతుంది. సిమిలర్ వే దీన్ని కూడా స్కెల్టన్ హైరార్కీ క్లాత్ 0 లెఫ్ట్ సైడ్ ఇది. సో దీన్ని కూడా సిమిలర్, ఇది Y ఉంది కదా. సో మనకి ఈ యాక్సిస్ ఇటు రావాలి. సో ఇటు రొటేట్ చేయాలి. సో నెక్స్ట్ సెలెక్ట్ హైరార్కీ సేమ్ క్లాత్ లెఫ్ట్ బ్యాక్.
సో దీని కూడా ఓరియంటేషన్ సేమ్ బ్యాక్ రావాలి. సో ఇది కూడా ఓకే. సెలెక్ట్ హైరార్కీ, ఇది బ్యాక్ జాయింట్ ఓరియంటేషన్. సో ఇది పాజిటివ్ వస్తుంది కదా, సింపుల్గా ఈ రివర్స్ చేయకుండా దీన్ని ఇలా రివర్స్ పెట్టి చేస్తే ఆటోమేటిక్గా ఇది నెగిటివ్ వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు మిర్రర్ చేయాలి, స్కెలిటన్ మిర్రర్ జాయింట్. మిర్రర్ జాయింట్లో ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ రైట్ అని పెడితే ఆటోమేటిక్గా అవి మిర్రర్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఎలాగ ఉండాలి అంటే ఒక రొటేషన్ చేస్తే ఇలాగా ఫ్లవర్ లాగా ఓపెన్ అవ్వాలి ఓరియంటేషన్. నువ్వు ఈ ఓరియంటేషన్ కాకుండా తప్పుగా చేసావు అంటే ప్రాబ్లం వస్తుంది. యానిమేటర్లకి ఇలాగ ఉండాలి ఓపెన్ అవ్వడానికి, అంటే వాళ్ళు ఒకేసారి ఇలాగ ఓపెన్ క్లోజ్ వాడుకుంటారు అన్నమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇది స్కిన్నింగ్ చేసాడు, సింపుల్. సేమ్ డమ్మీ అలాగే ఫస్ట్ థింగ్ మనం ఒక డూప్లికేట్ తీసుకొని బ్యాక్ ఇది హైడ్ చేసేస్తాం పాత్ది. ఫస్ట్ ఇక్కడ ఏమైనా డీటెయిల్స్ ఉంటే అవి డిలీట్ చేసేస్తాం, లోపల కానీ ఇప్పుడు పైనుంచి కదా, సో కింద నుంచి డిలీట్ చేయాలి. ఈ డబుల్ సర్ఫేస్ అనేది ఉంది చూడు, మనకి ఎప్పుడు ఈ డబుల్ సర్ఫేస్ మీద స్కిన్నింగ్ కానీ డైరెక్ట్ చేసామంటే ఇంక అస్సలు పని అవ్వదు. నువ్వు ఎన్ని రోజులు చేసినా కూడా అది కంప్లీట్ అవ్వదు. అందుకనే ఎప్పుడు సింగిల్ లైనింగ్ ఉండాలన్నమాట. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకో. సో ఇప్పుడు మనకి ఈ డీటెయిల్స్ అసలు ఏవి ఉండడానికి వీల్లేదు. ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడ మాత్రమే లూప్ ఉండాలి. ఇప్పుడు ఈ సెంటర్లో ఇంకో లైన్ ఉంది, ఇది కానీ ఇక్కడ ఒక ఎక్స్ట్రా లైన్ కానీ, ఇవి డిజైన్స్ అసలు ఉండకూడదు. ఇక్కడ జాయింట్ లేదు కదా ఇక్కడ. సో నెక్స్ట్ ఈ కింద లాస్ట్ లైన్ కూడా ఉంది, ఇది కూడా లేదు. సో మనకి ఉండాల్సింది జస్ట్ సింగిల్ లైన్ అంతే బిట్వీన్ దీస్ టూ. సో అన్నీ డిలీట్ చేసేస్తాం, జస్ట్ ఒక సింగిల్ లైన్ మాత్రమే ఉండాలి. నువ్వు ఏ మెథడ్ చేసుకున్నా ఇదే ప్రొసీజర్, ఒక సెంటర్లో సింగిల్ లైన్ అంతే. ఇది యాక్చువల్లీ ఇటు సైడ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అలాగా మనం మిర్రర్ చేస్తాం కదా. నువ్వు చేసినా చేయకపోయినా మిర్రర్ అయిపోతాయి. సో ఇది కాస్త బ్రేక్ అయినట్టుంది కాబట్టి మనకి ఒక లూప్ అటాచ్ చేసేస్తాం. మల్టీ కట్ తీసుకొని దీనికి అటాచ్ చేస్తాం. అంటే నువ్వు మేజర్గా లో పాలిష్ చేయాలి అంటే కాస్త మోల్డింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి, ఆ టూల్ ఏది వాడాలి అని. సో ఆల్మోస్ట్ మనం చేస్తాం. డిఫాల్ట్ సో ఇక్కడ కూడా ఒకటి ఉంటే చాలు. సో ఇక్కడ ఇన్ని ఉన్నాయి మనకి, ఇన్ని నీడే లేదు అసలు. సో దీనికి ఇక్కడ కట్ లేదు కాబట్టి ఏం చేస్తామంటే దీన్నే స్లైడ్ ఎడ్జ్ చేసుకుంటాం కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటట్టు. సో దీన్ని డిలీట్ చేసేస్తాం. సో ఇది ఫ్రంట్ జాయింట్, సెంటర్లో ఒకటి ఉంది, ఇది ఒకటి సెంటర్లో ఒకటి ఉంది, ఇది ఒకటి, ఇది సెంటర్లో ఉంది, ఇది ఒకటి సెంటర్. సో అటు సైడ్ ఎలాగున్నా మనకి ప్రాబ్లం లేదు అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అన్ని జాయింట్స్ సెలెక్ట్ చేసి హైరార్కీలో స్కిన్లోకి వెళ్ళి స్మూత్ జాయింట్స్లోకి వెళ్ళి జాయింట్ హైరార్కీలోకి వెళ్ళి మ్యాక్సిమం 1 పెట్టుకొని అప్లై కొట్టేస్తాం. అప్లై కొడితే ఏమవుద్దంటే సో ఎక్కడెక్కడ నీకు వెయిట్ అనేది రావాలో అన్నీ కూడా వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. సో లేదు అంటే మనం మాన్యువల్గా అయినా చేసుకోవాల్సింది వస్తుంది. సో ఇంకో మెథడ్ కూడా ఉంది మనకి డైరెక్ట్గా. సో ప్రస్తుతానికి అయితే ఇచ్చాలే. సో ఫస్ట్
ఒక్కొక్క వెర్టెక్స్కి పాయింట్ ఫ్లడ్ చేస్తాం. సో లేకపోతే ఈ మెష్ నీకు ప్రాబ్లం ఉంది అనుకుంటే మోడలింగ్లోకి వెళ్ళి మెష్లోకి వెళ్ళి క్రియేట్ పాలిగన్ టూల్ అని ఒకటి ఉంటుంది. కొలాప్స్ క్రియేట్ మెష్ టూల్స్ క్రియేట్ పాలిగన్. సో దీంతో కూడా మనం లో పాలి చేసుకోవచ్చు. అంటే మనకి ఏ టూల్ పనిచేస్తుందో చూసుకోవాలి. కాకపోతే ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా. ఒక సిలిండర్ తీసుకోవచ్చు, ఏదైనా లో పాలి. సో స్ట్రైట్ జాయింట్స్ ఎన్ని ఉన్నాయి మనకి అప్రాక్సిమేట్గా 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే పైన క్యాప్ ఆఫ్ చేసి ఈ హైట్లో మనకి అప్రాక్సిమేట్గా ముందు ఇది స్కేల్ చేసుకోవచ్చు ఇలా. సో నెక్స్ట్ దీన్ని కూడా కాస్త స్కేల్ చేసుకోవచ్చు. సో దీంట్లో 20 ఉన్నాయి మనకి. యాక్చువల్గా 20 అక్కర్లేదు, 8 ఉండాలి. అది కూడా ముందే చేయాలి మనం. 1 2 3 4 5 6 7 8. సో దీన్ని లో పాలి చేసుకోవడానికి బోల్డ్ విధాలు ఉంటాయి. ఆ మెష్నే మాడిఫై చేయక్కర్లేదు, డైరెక్ట్గా అయినా మాడిఫై చేసుకోవచ్చు మనం. సో ఈ క్యాప్ని డిలీట్ చేస్తాను. నెక్స్ట్ ఈ కిందది కూడా డిలీట్ చేస్తాను. జస్ట్ ఇదే ఉంది మనకి. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తానంటే ఫస్ట్ పాయింట్స్ లాస్ట్ పాయింట్ కాపీ చేసేయాలి. సో ఇదొక ప్రొసీజర్ మాట. అంటే ఇది ఇంకా నువ్వు లో పాలి లూప్స్ క్రియేట్ చేసుకోవడం అదంతా టైం కన్జ్యూమింగ్ అనుకుంటే ఈ మెథడ్లో అయినా వెళ్ళిపోవచ్చు నువ్వు. దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్. సో ఆల్మోస్ట్ మనకి క్లాత్ షేప్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే 1 2 3 4 5 లూప్స్ కావాలి. ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లో మనకి 5 కావాలి. సో పర్ఫెక్ట్గా 5 వచ్చేసాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది పెట్టేసి రిగ్గింగ్లోకి వెళ్ళి స్కిన్ బైండ్ జాయింట్ హైరార్కీ 1. సో ఇప్పుడు ఏమవుద్దంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లో మనకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే వెర్టెక్స్ ఉందో అక్కడే నువ్వు చేసుకోవాలి. సో ఇది కిందది కాస్త ఇది ఉంది, దీనికి వస్తుంది. సో నెక్స్ట్ ఇది యాక్చువల్గా 1 2 3 4 వస్తే సరిపోతాయి మనకి. మనం 5 క్రియేట్ చేసాం కానీ 5 నీడ్ లేదు. సో ఇప్పుడు సరిపోతాయి. స్కిన్ జాయింట్ హైరార్కీ. సో ఇది చూస్తే ఇలాగా మీకు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది చూసా. ఇప్పుడు సింపుల్గా దీన్ని మనం ఒక క్రియేట్లోకి వెళ్ళి సెట్ క్రియేట్ చేసుకుంటాం. సో దీన్ని హైడ్ చేస్తాం. సో సింపుల్గా QA స్కిన్ మేనేజర్ సెలెక్ట్ చేసి సో ఇది సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏవైతే అన్నీ సెలెక్ట్ అయ్యాయో అన్నీ సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో మనం అన్ని హైరార్కీ చేసుకోకుండా సెలెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ జాయింట్స్ అన్నీ సెలెక్ట్ అయిపోయి దీంట్లో స్కిన్ ఎడిట్ యాడ్ ఇన్ఫ్లుయెన్స్. సో అయిపోగాని మనం ఏదైతే వెర్టెక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇదే. సో
సో ఇది కాపీ చేయాలి. సో దీంట్లోకి వెళ్ళి స్టెప్ 1 ఇది సెలెక్ట్ చేసి స్టెప్ 2 వెర్టెక్స్ సెలెక్ట్ చేసి మనం ఈ పైవి డీసెలెక్ట్ చేసేయాలన్నమాట. ఎందుకంటే కాస్త బాడీ వెయిట్ వస్తుంది దాంట్లోకి. సో అందుకని అది డిస్టర్బ్ అవ్వకూడదు. ఇప్పుడు స్కిన్ కాపీ స్కిన్ వెయిట్స్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూసా ఆటోమేటిక్గా స్కిన్ రెడీ అయిపోయింది. చూడు నీట్గా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లో క్లాత్ జాయింట్స్ రెడీ అయిపోయి. ఇప్పుడు ఇది ఉంది చూసా ఎంత సాఫ్ట్గా వస్తుందో. ఇప్పుడు ఏదైనా యానిమేషన్ చేసుకోవాలనుకో యానిమేటర్ చాలా సాఫ్ట్గా వస్తుంది మనకి. సో మనకి ఆ డబల్ లూపింగ్ కూడా ప్రాబ్లం ఉండదు. సో ఈక్వల్గా మన ఆ లోపల లూప్స్ కూడా అయిపోతాయి. సో అప్పుడప్పుడు నీకు ఏం పెనిట్రేషన్ అనిపిస్తే జస్ట్ అది 3 కొడితే పోద్ది. అంటే కొన్ని హార్డ్ సర్ఫేసెస్ మనకు ఆ ప్రాబ్లం వచ్చినట్టు అనిపిస్తాయి కానీ రియాలిటీలో అవ్వవు. సో సో చూసా ఇది ఎంత ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లో వస్తుందో. సో మోడలింగ్ అనేది నువ్వు కొంచెం ఐడియా ఉంచుకుంటే నువ్వు ఆ లో పాలీలు చేయడం కానీ అవన్నీ జనరల్గా ఇది ఎరాటివ్ స్కిన్నింగ్ చేసుకోవాలి అంటే మనకు కొన్ని రోజులు పట్టేస్తుంది. రోజంతా కూర్చోవాలి ఇంత స్మూత్గా కావాలి అంటే. మాన్యువల్గా ఇలా ట్వీక్ చేసుకోవాలి అంటే సో మాన్యువల్గా మనకి ఈ క్వాలిటీ రాదు ఎంత కూర్చున్నా. సో అందుకనే ఈ ప్రొడక్షన్ మెథడ్స్లో ఈ లో పాలీ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట. సో ఇంకేముంది ఇక్కడ మన డైరెక్ట్ స్కిన్నింగ్ ఎలాగా ఉంది కదా. పైథాన్ స్క్రిప్ట్. సో దీంట్లోకి వెళ్ళి క్రియేషన్లోకి వెళ్ళి ఏదో ఒకటి కర్వ్ సర్కిల్ కానీ క్యూబ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా సర్కిల్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే రౌండ్గా ఉంది కాబట్టి. సో గ్రూప్ చేసి కలరింగ్లోకి వెళ్ళి సమ్ డిఫరెంట్ కలర్. సో సేమ్ ఇది కూడా ఓరియంటేషన్ మస్ట్ అండ్ షుడ్గా మ్యాచ్ అవ్వాలి. ఎన్ని ఉన్నాయి అప్రాక్సిమేట్ కంట్రోల్స్ 1 2 3 4 5 లాస్ట్ 6 2 3 4 5 6. సో అలాగా 3-4-5 బ్యాచ్లు. సో మన ప్రొడక్షన్లోకి వచ్చేటప్పటికి మొత్తం అన్ని జాయింట్స్ సెలెక్ట్ చేసి ఒకసారి క్లిక్ చేయగానే కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి ఆటోమేటిక్గా అదే కన్స్ట్రెంట్ చేసేస్తుంది. మనం ఇది డైరెక్ట్ మెషర్మెంట్ చేస్తున్నాం కాబట్టి కన్స్ట్రెంట్స్తోనే ఇచ్చేస్తాం అన్నమాట. అదే కానీ నువ్వు డమ్మీ మెషర్మెంట్ ఇచ్చి ఆ ప్రొసీజర్ అయితే నువ్వు నార్మల్గా సో ఇది 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 ఇది. సో ఎడిట్లోకి వెళ్ళి డిలీట్ బై టైప్ కన్స్ట్రెంట్స్. సో సెలెక్ట్ చేసుకొని రొటేట్ ఆబ్జెక్ట్ సెంటర్ ఆన్లో ఉండాలి. ఒకేసారి రొటేట్ అవుతాయి చేసుకొని స్కేల్ ఆబ్జెక్ట్ సెంటర్ కూడా ఆన్లో ఉండాలి. అప్పుడు మనం స్కేల్ చేస్తే ఈజీగా అవుతుంది. సో వన్స్ అది అయిపోయాక దీన్ని డైరెక్ట్ పేరెంటింగ్ ఇంకా. సో ఇంకా నార్మల్ ఇంకా ఇదంతా మళ్ళీ కన్స్ట్రెయింట్ పేరెంట్ స్కేల్ కన్స్ట్రెయింట్ పేరెంట్ స్కేల్ కన్స్ట్రెయింట్ పేరెంట్ స్కేల్ కన్స్ట్రెయింట్ పేరెంట్ స్కేల్ కన్స్ట్రెయింట్ పేరెంట్ స్కేల్. లాస్ట్ది కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు మనం జనరల్గా. సో ఈ కన్స్ట్రెయింట్ డిలీట్ చేయాలి. కన్స్ట్రెయింట్ పేరెంట్ స్కేల్. సో ఇప్పుడు చూసుకుంటే నీకు నీట్గా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లో నీట్గా అయిపోద్ది. సో మనకి ఇంకా ఇక్కడ ఏదైనా డమ్మీ క్రియేట్ చేసుకుంటే డిలీట్ చేసేయడమే. సో ఇది ప్రొసీజర్. సో వన్స్ అది అయిపోగానే ఇక్కడ షోలోకి వెళ్ళి
మన వేస్ట్ జాయింట్ ఏదైతే ఉంటుంది కదా ఈ కింద జాయింట్, దాంతో ఈ గ్రూప్ని కన్స్ట్రెయిన్ చేసేస్తాం. కన్స్ట్రెయిన్ అంటే నేను కంట్రోల్స్ అన్నీ క్రియేట్ చేయట్లేదు, నువ్వు చేసుకో. కన్స్ట్రెయిన్ స్కేల్ జాయింట్స్ని ప్లస్ స్కేల్ కంట్రోల్స్ గ్రూప్ ఏదైతే ఉంటుంది కదా ఈ వేస్ట్తో కన్స్ట్రెయిన్ పేరెంట్ స్కేల్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మూవ్ చేస్తే కిందది మొత్తం కదులుతుంది. యాక్చువల్గా ఈ వేస్ట్ కంట్రోల్ ఏది ఇదే. సో ఈ వేస్ట్ మూవ్ చేస్తే మనకి కింద పార్ట్ కింద ఫ్రాక్ అంతా కూడా మూవ్ అవుతుంది. మనం డైరెక్ట్ పేరెంట్ కన్స్ట్రెయిన్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ ఏమీ ఇంకొక ఎక్స్ట్రా థింగ్స్ లేవు కాబట్టి. సో సిమిలర్ మేనర్లో నువ్వు అన్ని కంట్రోల్స్ క్రియేట్ చేసుకొని ఇచ్చేస్తావు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఒక ఫ్లోటింగ్ కంట్రోల్స్ అవి క్రియేట్ చేయాలి. సో అది మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో అది ఫేస్కి డీఫార్మర్స్ ఎలాగ యాడ్ చేయాలి, హెయిర్కి ఎలాగ యాడ్ చేయాలి, ఫేషియల్ డీఫార్మర్ ఎలాగ యాడ్ చేయాలి. ఈ హెయిర్ సింపుల్, ఒక్కొక్క కంట్రోల్ క్రియేట్ చేసుకోవడమే, ఒకటి మూడు సింపుల్ స్కిన్నింగే. నెక్స్ట్ అది. సో నెక్స్ట్ ఆ ఫేస్లో డీఫార్మర్స్ ఎలాగ యాడ్ చేయాలి, అంతే. ఇంక ఈ ఫ్లోటింగ్ కంట్రోల్స్ ఈ కాన్సెప్ట్ అంతా సేమే, ఇక్కడ నువ్వు నీ ఓన్గా చేసుకోవచ్చు.